అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 54. హీరో హీరోయిన్స్ వెంటనే కలవాలంటే కాదు కదా. అక్కడ సిచ్యువేషన్ ఇద్దరికీ క్వైట్ అపోజిట్గా ఉన్నాయి. సో బాబుకి మిడిల్ క్లాస్ కష్టాలు బాధ్యతలు అనేవి తెలియాలి కదా. ఇప్పటి నుండి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా వినండి. హర్ష చెయ్యిని గట్టిగా పట్టుకుంటుంది అంజు. తను ఇబ్బందిగా ఫీల్ అవుతుందని బాబు కొంచెం తగ్గి, అయితే ఒక పని చెయ్యు అంటాడు. ఏంటి అన్నట్లు తల తిప్పి చూస్తుంది అంజు. లైట్స్ ఆఫ్ చేస్తా ఓకేనా అంటాడు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నన్ను చూస్తే నీకు ఏమీ అనిపించట్లేదా? ఎందుకు అనిపించట్లేదు? చాలానే అనిపిస్తుంది, కానీ దానికి నువ్వు ఒప్పుకోవాలి కదా. చీ అని చిరాకుగా చూసి, విత్ లైట్స్నా వితౌట్ లైట్స్నా అంటాడు మరొకసారి. వీడు ఎలాగో నన్ను వదలడు అని తనే లైట్స్ ఆఫ్ చేస్తుంది అంజు. బాబు ఫేస్లో కన్నింగ్ స్మైల్. విండోస్ అన్నీ క్లోజ్ చేస్తుంది. రూమ్ మొత్తం చీకటిగా మారిపోతుంది. ఇక అతనికి దొరకకుండా ఒక మూలన వెళ్ళి దాక్కుంటుంది అంజు. చేతులని చాపి అంజు అని పిలుస్తాడు. పాప పలకదు. ఏయ్ ఏంటే నాతోనే హైడ్ అండ్ సీక్ ఆడుతున్నావా? అయినా పలకకపోవడంతో హర్ష తనకి ఏం చేయాలో అర్థమయ్యి ఎక్కడ ఉందో తన నుండి వచ్చే అరోమాని స్మెల్ చేస్తూ అంజు దగ్గరికి వెళ్ళి గట్టిగా పట్టేసుకుంటాడు. అమ్మ దొంగ సచ్చినోడా, ఎలా దొరికాన్రా నీకు? నువ్వు పెద్ద పాతాళంలో దాక్కున్నావు మరి దొరక్కపోవడానికి అంటాడు. అంత చీకట్లో ఎలా కనపడ్డాన్రా? నీ నుండి వచ్చే నేచురల్ సంపంగి పూల పరిమళం చెబుతుంది అనగానే వీడికి చాలానే తెలివితేటలిచ్చాడు ఆ దేవుడు. ఏం చేస్తాం అని అనుకుంటూ, ప్లీజ్ రా, ఈ ఒక్కసారి వదిలేయొచ్చు కదా, ఒక్కసారైనా నా మాట వినొచ్చు కదా అని రిక్వెస్ట్గా అడుగుతుంది. నీ మాట విన్నాను కాబట్టే లైట్స్ ఆఫ్ చేశాను, లేకపోతే విత్ లైట్స్తో చూడాల్సి ఉండేది అని తనని అమాంతం లిఫ్ట్ చేసి పక్కన ఉన్న టేబుల్పై కూర్చోబెట్టి ఫోన్ లైట్ ఆన్ చేసి తన భుజం నుండి డ్రెస్ని కొంచెం కొంచెంగా కిందకి జరుపుతూ ఉంటే అంజు గుండె జారిపోతుంది. భయంతో కళ్ళు గట్టిగా మూసేస్తుంది పాప. బాబు ఫేస్లో హ్యాపీనెస్ చూడగానే అతని పెదవులు విచ్చుకుంటాయి. ఎంత ప్యూర్గా ఉంది అతని హ్యాపీనెస్ అంటే మాటల్లో చెప్పలేనిది. కిస్ చేయడానికి ముందుకు వస్తున్న తనని అతని పెదవులకి చెయ్యి అడ్డు పెడుతుంది పాప. నొసలు చిట్లిస్తూ మళ్ళీ ఏంటి అంటాడు కొంచెం కోపంగా. నువ్వు ఓన్లీ చూస్తాను అని చెప్పావు, కిస్ చేస్తాను అని చెప్పలేదు కదా. నువ్వు మాట మీద ఉండే మనిషివి కదా, మళ్ళీ ఇదేంటి అంటూ కళ్ళెగరేస్తుంది. ఈ రాక్షసి, నా నోటి దగ్గరికి వచ్చిన ముద్దని లాగేసుకుంటావా? ఆగు, చెబుతా నీ పని. ఇంకోసారి దొరక్కపోవు అని అనగానే టక్కున లేచి తన జిప్ని పెట్టుకుంటుండగా టక్కున లైట్స్ ఆన్ చేస్తాడు బాబు. ఆ జిప్ని పెట్టుకోవడానికి చాలా అవస్థలు పడుతుంది పాప. తన బాధ చూడలేక వచ్చి తెల్లగా కనబడుతున్న వీపు మీద చిన్న పెక్కిచ్చి టక్కున జిప్ వేసేస్తాడు. సచ్చినోడా, సందు దొరికితే చాలు ముద్దు పెడతాడు అని తిట్టుకుంటూ వెంటనే ఆ రూమ్ నుండి తుర్రున పారిపోతుంది పాప. అలా పరిగెట్టగానే ఆమెను చూసి చిన్నగా నవ్వుకుంటాడు బాబు. ఇక అలా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తాయి. అందరూ స్టడీస్లో చాలా బిజీ అయిపోతారు. బాబు ఇటు స్టడీస్, అటు కంపెనీ, ఇంకో సైడ్ ఫుట్బాల్. టైం టేబుల్ సెట్ చేసుకొని దేనికి ఎంత టైం ఇవ్వాలో అలా వాటికి టైం కేటాయిస్తున్నాడు. అలా కొన్ని రోజులు అంజుని డిస్టర్బ్ చేయలేదు బాబు. ఎందుకంటే బాబు చాలా బిజీ కదా, అందుకనమాట. అతన్ని చూడక 1 వీక్ అవుతుండడంతో పాప మనసు లాగుతుంది బాబు కోసం. కానీ మన బేబీ బయటపడదు కదా. అందుకు అమ్మయ్య, వీడి టార్చర్ తప్పింది, ఎంత ప్రశాంతంగా ఉంది అనుకుంటుంది. బయటికి మాత్రమే, లోపల మాత్రం బాబు ఎప్పుడు కాల్ చేస్తాడా, ఎప్పుడు వస్తాడా అని మనసు వెతుక్కుంటూనే ఉంది. ఇక ఎగ్జామ్స్ కూడా రావడంతో అందరూ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతారు. ఎప్పుడైనా కనబడతాడా అంటే తను ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో కూడా తెలీదు పాపకి. ఇక అన్ని ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా రాసేశారు అందరూ. అమ్మయ్య, ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి, కాస్త రిలాక్స్ అవ్వచ్చు అంటుంది సుషి. ఏం రిలాక్సో ఏంటో, ఎగ్జామ్స్ ఉంటేనే బాగా టైంపాస్ అయింది, ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి, చాలా బోర్ కొడుతుంది, ఊరికి వెళ్దామా అంటుంది సుషి. ఉన్నాడుగా యముడు, వాడు వెళ్ళనిస్తాడా? హర్ష అసలు ఎందుకు కనబడట్లేదు? నిన్ను చూడక ఉండలేడు కదే, కనీసం విసిగించడానికైనా కాల్ చేస్తాడు కదా, ఎందుకు చేయట్లేదు? హా, నా వెనక ఉండి నా కొంప ఎలా ముంచుదామా అని ఆలోచిస్తున్నట్లున్నాడు, అందుకే కనబడట్లేదేమో అంటున్న అంజు మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకెవరు చేస్తారు? బాబు. చూసావా, ఇలా తిట్టుకుంటున్నామో లేదో అలా కాల్ చేస్తున్నాడు అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేస్తుంది పాప. పాపకి చాలా బోర్ కొడుతున్నట్లుంది. ఊరికి వెళ్ళాలి అన్న ప్లాన్ కానీ ఉందా ఏంటి?
అలా ఉంటే చెప్పు, మనం ఎక్కడికైనా లేచిపోదాం, ఒక 10 డేస్ అంటాడు. ఛీ, నీకు అస్సలు కొంచెం కూడా సిగ్గులేదు. సిగ్గెందుకు బేబీ లేచిపోవడానికి, నువ్వు నేను ఉంటే చాలదా? చాలే కానీ ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? బేబీకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ర్యాంక్ పడిపోతుందేమో అని నీకు అలా కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చాను. నువ్వు కాలేజ్ టాప్ రాకపోవాలి, చెబుతా నీ పని. రాకపోతే ఏం చేస్తావు? నువ్వు ఎగ్జామ్స్ బాగా రాయాలని ఇన్ని రోజులు డిస్టర్బ్ చేయకుండా ఉన్నాను. అయినా నీకు ఫస్ట్ రాకుండా సెకండ్ థర్డ్ వచ్చావంటే నిన్ను ఖచ్చితంగా హెచ్వి హోమ్ స్ట్రీట్కి మహారాణి చేస్తా అన్న హర్ష మాటలు సూటిగా వచ్చాయి. ఆ మాటలకు వణుకు పుడుతుంది అంజలికి. ఓయ్, ఏంటి నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకోను అన్నావు? మరి పెళ్ళి అంటున్నావు? నీలో దాగి ఉన్న పార్ట్స్ మాత్రమే అన్నాను. నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పలేదు కదా? ఎందుకు వేషాలు వేస్తున్నావు? ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉండే, ఇక స్టార్ట్ చేసావా? నువ్వు అంత ప్రశాంతంగా ఉంటే నాకు నచ్చట్లేదు బేబీ, అందుకే అంటాడు. వన్ మోర్ థింగ్. ఏంటి? ఏంటంటే రేపు అందరికీ పార్టీ ఇస్తున్నా. దేనికి పార్టీ? ఎగ్జామ్స్ నిన్నే కదా అయిపోయాయి. ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా? ఎగ్జామ్స్ గురించి కాదు బేటా. మరి దేని గురించి? ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్కి సెలెక్ట్ అయ్యాను కదా, దానికి అన్నమాట. అయితే నేనేం చేయాలి? నువ్వు ఏం చేస్తావో తెలీదు. రేపు పార్టీలో మాత్రం నువ్వు సుష్మా ఖచ్చితంగా అటెండ్ కావాలి. రాకపోతే పార్టీ వదులుకొని మరీ నేను ఎత్తుకొస్తా. ఓకే, బాయ్ డార్లింగ్ అని కాల్ కట్ చేస్తాడు. అబ్బా, మరి టూ మచ్ చేస్తున్నాడు అనుకుంటుంది పాప. ఏమైందే? ఏమంటున్నాడు అంటుంది సుషి. ఇన్ని రోజులు చాలా ప్రశాంతంగా ఉండే నేను కొంచెం కూడా ప్రశాంతంగా ఉండడం వాడికి నచ్చదు కదా, ఇక టార్చర్ స్టార్ట్ చేశాడు. అంటున్నాడు, రేపు పార్టీ ఉందంట, నిన్ను నన్ను రమ్మంటున్నాడు. రాకపోతే ఇక్కడికి వచ్చి మరీ నన్ను ఎత్తుకెళ్తాడంట అనగానే వాడిని తట్టుకోవడం కష్టం. ఇక అంత పెద్ద పార్టీ ఇస్తున్నప్పుడు నువ్వు లేకుండా ఎలా చేసుకుంటాడే అంటుంది సుష్మా. సర్లే, ఏం చేస్తాం, రాకపోతే ఆ పార్టీని వదులుకోనైనా నా కోసం వచ్చి అందరి ముందు నా పరువు తీసేస్తాడు. అలా కాకముందే మనము జాగ్రత్త పడి పార్టీకి అటెండ్ కావాలి. అంతలో మళ్ళీ సుష్మా మొబైల్ రింగ్ అవుతూ ఉంటుంది. డిస్ప్లేలో పిక్ చూసి చెప్పు నిత్య అంటుంది. ఏం చేస్తున్నారు అంటుంది నిత్య. ఏం లేదు నిత్య, నువ్వేం చేస్తున్నావు? అబ్బా, చాలా బోరింగ్గా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లే అంటుంది నిత్య. నీకు బోరింగ్గా ఉంటే ఎక్కడికైనా వెళ్ళలేకపోయావా? హా, ఇంకో 2 డేస్లో వెళ్తున్నాం. అన్నయ్య టోర్నమెంట్కి నన్ను కిరణ్ కూడా తీసుకెళ్తున్నాడు అనగానే హో నైస్, ఇంకేంటి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. హా, అవును. సరే కానీ రేపు పార్టీ ఉంది సుషి, నువ్వు అంజు ఖచ్చితంగా రావాలి. అంజుకు నేను చెప్పకున్నా వస్తుంది. నీకే ఎందుకు కాల్ చేశానంటే మా అన్నగాడు ఆల్రెడీ అంజుకి కాల్ చేసి ఇన్వైట్ చేస్తాడు. సో నేను నిన్ను ఇన్వైట్ చేస్తున్నాను, ఓకేనా? కంపల్సరీ రావాలి. ఓకే నిత్య, ష్యూర్ వస్తాం అని కాల్ కట్ చేస్తుంది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ పార్టీ కోసం రెస్టారెంట్లో అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. సింధుజ, రాజారావు, నిత్య అందరూ పార్టీకి రెడీ అవుతూ ఉంటారు. హర్ష కిరణ్ ఆల్రెడీ రెస్టారెంట్లో తనకి ఎలా కావాలో అలా అరేంజ్మెంట్స్ చేయిస్తాడు. హర్ష, పార్టీ ఇక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అవుతుంది అనగా సింధుజ, రాజారావు, నిత్య రెస్టారెంట్కి వస్తారు. ఇక్కడ అంజు, సుషి ఆఫ్టర్నూన్ కాసేపు కునుకు తీసి లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టేబుల్ పైన 2 కవర్స్ కనబడతాయి. అంజు, ఇదేంటి, మనకు తెలియకుండా రూమ్లో కవర్స్ ఎవరు పెట్టారు అని అనుకుంటూ ఆ కవర్స్ని ఓపెన్ చేసి చూస్తారు. ఒక కవర్ హర్ష పంపించింది అంజు కోసం, ఇంకో కవర్ నిత్య సుషి కోసం పంపిస్తుంది. ఆ కవర్స్ ఓపెన్ చేసి చూడగానే కళ్ళు చెదిరిపోతాయి ఇద్దరికి. చాలా రిచ్గా స్టోన్ వర్క్తో లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి. అందులో ఇదేంటి, మనం ఇలాంటి డ్రెస్సెస్ ఎప్పుడు వేసుకోలేదు అని, ఇవి వేసుకొని ఎలా వెళ్తాం అనుకుంటూ ఉండగా టక్కున ఫోన్ మోగుతూ ఉంటుంది. అంజు తల తిప్పి చూసి ఇదిగో హర్ష సార్ కాల్ చేస్తున్నాడే అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. అంజు, ఏంటి ఇంకా రాలేదు? మీరు ఏం చేస్తారో తెలీదు. నేను పంపిన డ్రెస్ వేర్ చేసి 10 మినిట్స్లో రెస్టారెంట్లో ఉండాలి అన్న అతని బేస్ వాయిస్కి వానికి కాల్ కట్ చేసి ఫాస్ట్గా రెడీ అయ్యి బయటకు రాగానే వాళ్ళిద్దరి కోసం కార్ రెడీగా ఉంటుంది. ఆ కార్లో ఎక్కి రెస్టారెంట్కి బయలుదేరుతారు.
రెస్టారెంట్ రాగానే కార్ ఆపుతాడు డ్రైవర్. ఇద్దరు కార్ దిగి లోపలికి వెళ్తారు. రెస్టారెంట్ అంతా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది. సుబ్బు అంజు దగ్గరికి వచ్చి, అంజు ఎలా ఉన్నావురా అని అడుగుతాడు. బాగున్నానన్నయ్య అంటుంది. పార్టీ పైన జరుగుతుంది వెళ్ళండి అని అనగానే పైకి వెళ్తారు ఇద్దరు. అక్కడ చూడగానే స్తంభాల్లా నిలబడిపోతారు ఇద్దరు. ఫుల్ రిచ్ కలర్ఫుల్ లైటింగ్స్తో ఇంచు గ్యాప్ లేకుండా ఫ్లవర్స్తో నింపేస్తారు. అంజు సుషి నోరు తెరుచుకొని చూస్తూ నిలబడిపోతారు. వాళ్ళిద్దరిని చూసిన నిత్య దగ్గరికి వచ్చి, హాయ్ అంజు, హాయ్ నిత్య అంటూ వాళ్ళని రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్తుంది. అంజలి సుషి నడుచుకుంటూ వెళ్తుంటే రోజ్ పెటల్స్ కాళ్ళకి మెత్తగా తగులుతుండడంతో ఏంటని కిందకి చూస్తుంది. రెడ్ కలర్, పింక్ కలర్ రోజ్ పెటల్స్ అరికాళ్ళకి మెత్తగా తగులుతూ ఉంటాయి. వాటిని చూసిన అంజు ఒకలాంటి ఎగ్జైట్మెంట్తో నడుస్తుంది. బాబు పాప వచ్చినా దగ్గరికి రావట్లేదే అనుకుంటున్నారా? స్టేజ్ వెనకాల నిలబడి పాపని చూస్తూ సైట్ కొడుతున్నాడు. అందరి ముందు అలా చూస్తే బాగోదు కదా, అందుకనమాట. సుష్మా, అంజలి, నిత్య ముగ్గురు కలిసి అక్కడ ఉన్న ఆసనాలలో ఆసీనులవుతారు. ఇంతలో పార్టీ స్టార్ట్ అవుతుంది. రాజారావు గారు, వచ్చిన బోర్డు మెంబర్స్, షేర్ హోల్డర్స్, అతని ఫ్రెండ్స్, వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పార్టీ ఉద్దేశం మీకు తెలుసు అనుకుంటున్నాను. నా ఒక్కగానొక్క నా పుత్రరత్నం ది గ్రేట్ హర్షవర్ధన్ రెడ్డి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్కి సెలెక్ట్ అవ్వడం నాకు చాలా గర్వంగా ఉంది అంటూ కాసేపు స్పీచ్ ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో పార్ట్నర్స్తో జాయిన్ అయ్యి వాళ్ళతో కలిసి పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు రాజారావు గారు. ఇంకా బాబు సంగతి అంటే హర్ష కూడా స్టేజ్ మీదకి వెళ్ళి, నాకు ఇందులో సెలెక్ట్ అవ్వడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీ ఎంకరేజ్మెంట్ నా మీద ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఫుట్బాల్ ఛాంపియన్ అయి తిరిగి వస్తానని మీకు మాటిస్తున్నాను అని హామీ ఇస్తాడు బాబు. కాసేపు స్పీచ్ ఇచ్చిన తర్వాత అంజలి దగ్గరికి వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని స్టేజ్ మీదకి తీసుకెళ్ళగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. రాజారావు గారికి వాళ్ళిద్దరిని చూస్తే బాగా కోపం వచ్చేస్తుంది. అతని ఫేస్లో అప్పటి వరకు ఉన్న ప్రశాంతత పోయి ఒక్కసారిగా కలర్స్ మారడం అక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ గ్రహిస్తారు. హర్ష అంజుని స్టేజ్ మీదకి తీసుకెళ్తుండగా వదులు అన్నట్లు చేతి విడిపించుకుంటుంది. కానీ బాబు పట్టు గట్టిగా పట్టడంతో తన నుండి దూరంగా వెళ్ళలేకపోతుంది అంజలి. టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి పాపకి. ఈ సచ్చినోడు నా పరువు తీద్దామని కంకణం కట్టుకున్నట్టున్నాడు, అందుకే పార్టీ అరేంజ్ చేసి మరీ నా పరువు తీసేస్తున్నాడు అని తిట్టుకుంటూ లోపల షివరింగ్ అలాగే ఉండడంతో వణుకుతూ స్టేజ్ మీదకి వెళ్తుంది. హర్ష అక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ పెద్దవాళ్ళే, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. వాళ్ళని చూసి, హాయ్ ఎవ్రీవన్, హ్యాపీ మూమెంట్ టుడే, వై ఈజ్ దట్? చూస్తున్న వాళ్ళకి కళా నిజమా అన్నట్లు ఉంది. ఎందుకంటే బాబు ఏనాడు అమ్మాయిలతో తిరిగింది లేదు. అలా అని ఆశ్చర్యపోతున్నారు అందరూ. సింధూజ అంజలిని ఫస్ట్ టైం చూడడంతో వావ్ ఎంత బాగుంది అనుకుంటుంది మనసులో. హర్ష ఈ అమ్మాయిని నేను తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాను అన్న అతని మాటలకు బ్రెయిన్ అంతా మొద్దుబారిపోతుంది అంజలికి. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.